ఇప్పుడు ఎంత మూర్ఖుడో ఇప్పుడు అర్థమవుతుంది. మరి నిజంగానే ఇప్పుడు రేపు నేను వెళ్తున్నాను 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయమని చెబుతున్నాడు. నువ్వు ముందు తిరుపతి గడ్డ మీద అడుగు పెట్టేది చూడు. మరి హిందువుల మనోభావాలు ఏ రకంగా అయితే దెబ్బతీసావో మరి మేము కూడా ఒకటి అడుగుతున్నాం. నువ్వు ఎప్పుడు బైబిల్ పట్టుకోలేదు, నువ్వు హిందుత్వవాది కట్టుబడి ఉండాను. మరి నాకు తిరుపతి దేవుడి మీద ప్రేమ అని ఒక మాట అయితే ఉంటే గనక మరి ఇక్కడే కిందే ప్రసాదం తీసుకొని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. మరి ఎప్పుడూ కూడా సతీపతులుగా వచ్చి బ్రహ్మోత్సవాలకి బట్టలు ఇవ్వాల్సిన ఆనవాయితీ ఉండదాన్ని నీకు ఒంటుకొమ్ము సొంటలింగంగా లాగా వచ్చి నువ్వు ఒక్కడవే తలపాగా జుట్టుకొని తల మీద అక్షంతలు వేస్తే అక్షంతలు దులుపుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేసి మరి ఏదో మొక్కుబడిగా ఇచ్చావన్నమాట వెంకటేశ్వర స్వామికి. అందుకని ఆయన మొక్కుబడిగా నీకు 11 సీట్లు కూడా ఇచ్చాడు. అదొకటి గుర్తుపెట్టుకొని ఇంకా ఈ రాజకీయ వివాదాలు అయిపోయినాయి. ఇప్పుడు మరి భగవంతుడి మీద హిందువులను మరి మతతత్వవాదానికి నువ్వు పరాకాష్ఠ చేస్తున్నావు. మరి ఈ మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడపాలని చూస్తే నిన్నెవరూ గౌరవించేవాళ్ళు ఎవరూ లేరు. నిన్ను మాత్రం ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. నువ్వు ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎట్టుంది, ఇప్పుడు ఎట్ట పరిస్థితి ఉందని గమనిస్తున్నారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న 2 కొండలు చాలు 7 కొండలు ఎందుకన్నా ఒక మనిషి ఉన్నాడు పాపం నీకు బాగా అత్యంత దగ్గరైన వ్యక్తి. ఆయన ఏమైపోయాడో చూసాము. అదేవిధంగా మరి హిందూ దేవాలయాల్లో వేసే హిందూ ప్రసాదం అయితే మీకు పనికిరాదు. హిందూ దేవాలయాల్లో వేసే హుండీ ఆదాయం మాత్రం మీ పాస్టర్లకి చర్చిల్లో వాళ్ళకి డబ్బులు నెల 5,000 పాస్టర్లకు శాలరీలు ఇవ్వటానికి మాత్రం పనికొస్తుంది. ఆ డబ్బులు అయితే ఏమీ లేదు. మరి ప్రసాదాలు అయితే అంటరానివిగా. ఇదే విధంగా మేము ఏదైనా మాట్లాడితే కనుక దాన్ని హిందువులు క్రిస్టియన్స్కి మధ్య గొడవలు పెడతానికి చూస్తున్నారని మేము అతి జాగ్రత్తగా మాట్లాడటం మొదలు పెట్టామన్నమాట. మీరు ఏ రకంగా అయితే రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారో ఆ కుల చిచ్చు మత చిచ్చు కూడా అందరు ప్రజలు తెలుసుకొని ఎవరి కాళ్ళు మనగడైతే ఉంది. ఇప్పుడు మరి పాపం కొడాలి నాని గారు మాట్లాడుతున్నారు. లడ్డు ఆహారము మరి ప్రసాదం అని మేము అనుకుంటున్నాము, అది ఆయనేం ఆహారం అనుకుంటున్నాడు. గుట్కా నానికి ఇక ఆహారం లాగే అనిపించి ఉంటుంది. భోజనానికి బదులు లడ్డూలు పెట్టుకొని తింటాడేమో, అది రోజు నిత్యంగా తినే పనేమో. మేము అట్లా కాదు, భగవంతుడు ప్రసాదం లాగా తింటాము. మేము నాన్ వెజ్ తిన్నాక 24 గంటల దాకా మా పొట్టలో నాన్ వెజ్ ఉంటుందని చెప్పేసి మేము దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు 24 గంటలు నాన్ వెజ్ తినము. మరి నాన్ వెజ్ వండిన రోజు ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని ఆఖరికి మేము వాడుకునే దుప్పట్లతో సహా అన్ని శుద్ధులు చేసుకొని మేము మరి దైవ దర్శనానికి వెళ్తాం. మీకు అది ఇది లేదు. బరీగా మటన్ తినైనా సరే మీరు పోయే చోటకు మీరు పోయి కూర్చున్నా మీకు తప్పు లేదు. మాకు అది తప్పు. మరి ఆ జంతు కళేబరాల నుంచి తీసిన కొవ్వుల్ని మరి ఏయైనా సరే జంతు కళేబరాలు అంటే అది చనిపోయినాకైనా మరి చనిపోయిన వస్తువు అనేది తీసుకొచ్చి భగవంతుడు ప్రసాదంలో పెట్టి ఈ రకంగా నాటకాలు ఆడి ఇవాళ మరి మేమేం చెయ్యలేదు. మరి వచ్చే ఆవుల్లో కల్తీ ఉంది, ఆవులే కల్తీ అన్నాడు. మరి ఈ భగవంతుడు ఈ తమ్మినేని సీతారాం ఈయన ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లా. వైసీపీ అంటే విచిత్రాలకు మారుపేరులాగా కనపడుతుంది. ఆ విచిత్రాలు ఏందో మాకు అర్థం కావట్లా. మరి ఈ ఆవుల్లో కల్తీ ఉండటం ఏందో మాకు అర్థం కావట్లేదు. చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మీ పర్ఫార్మెన్స్లకు అన్నిటికీ సమాధానం చెప్పడానికి హిందువులు రెడీగా ఉండారు. 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఏదైతే పిలిపించావో నువ్వు తిరుపతి మెట్ల దగ్గర గనక సంతకం పెట్టి ఎక్కగలిగితే ఎక్కుతావు. సంతకం పెట్టకుండా నువ్వు అడుగు గనక పైకి వేయగలిగితే చూస్తాం. హిందువుగా నేను ఒక శపథం చేస్తున్నావు అనమాట. నువ్వు ఏ రకంగా అయితే హిందూ నన్ను క్రిస్టియన్స్కి మధ్య గోల పెట్టాలని చూస్తున్నావు దాన్ని మాత్రం ముందుకు పోనీయము. మేము ఎప్పుడూ కూడా మతాన్ని కించపరిచే మాటలు మాట్లాడలేదు. మరి ఎవరు ఏ ప్రసాదం ఇచ్చినా మేము తింటాం, కానీ మేమిచ్చే ప్రసాదం మాత్రం వాళ్ళు స్వీకరించరు. అదొక నిబంధన వాళ్ళకి. అందుకని చెప్పి ఇక ఎప్పుడూ కూడా మరి హిందూ క్రిస్టియన్స్ మధ్య గోల పెట్టకుండా ఎవరి మతం వాళ్ళు సానుకూలంగా స్పందించుకునేటట్టు. నన్ను అడిగితే రాజకీయ నాయకుడికి మతాలతో సంబంధం ఉండకూడదు. అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేసినా అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచి అలా సీట్లలో కూర్చోగలుగుతున్నారని ఒక మాట నమ్మితే మీరు చేసే పరిపాలన మీద నమ్మకం పెట్టుకొని దాన్ని బట్టి సీట్లు ఆశిస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కాకపోతే ఇట్లాంటి ఏదో ఒక రాజకీయం చేయాలన్నమాట. బురద రాజకీయాలకు ప్రతీక అనమాట. నిన్నటిదాకా వరదల్లో ఏ రకంగా అయితే రాజకీయం చేసి వచ్చాడు, ఇవాళ తిరుపతి లడ్డు మీద రాజకీయం. నేనేం చెయ్యలేదన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి ఎందుకు హైకోర్టులో పోయి పిల్లి ఎందుకు వేసినట్టు? మరి మాకు ఈ కేసు విచారణ జరపడానికి వీలు లేదని పిల్లి ఎందుకు వేశారు? మరి జరిపి పునీతులుగా రండి. మీరు సిట్టెత్తే వాళ్ళ నిన్న కొడాలి నాని గారు ఒక మాట మాట్లాడుతున్నారు. సిట్ అంటే కూర్చోవటమేనా, ఇంకేసి చేసేది లేదు, వాళ్ళకు అనుకూలంగా ఉండదే సిట్ అంటున్నాడు. మహానుభావ నీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు, కానీ ఆ సిట్టు అనేది ప్రపోజల్ తెచ్చిందే మీరు.
ఆ సిట్టు అక్కడ సిట్టేసాం, ఇక్కడ సిట్టేసాం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చింది కూడా ఆ సిట్టు ద్వారానే. మరి అదొకటి గమనించుకొని సిట్టు మీరు పెట్టిన ఇదేనని చెప్పి గమనించుకుంటే, మీరు పెట్టిన దాని మీద కూడా మీకు నమ్మకం లేదు. ఎందుకంటే దిశ పోలీస్ స్టేషన్లు అని పెట్టారు, అవి ఏమి ఉపయోగపడలా. అది అసలుకి ఏమి దానికి ఇది లేకుండానే, ఎక్కడ చట్టబద్ధత లేకుండానే మేము దిశ పోలీస్ స్టేషన్ పెట్టాం, దిశ యాప్ పెట్టామని చెప్పేసి అబద్ధాలు పలికిన గనులు అనమాట మీరు. అదేవిధంగా డిక్లరేషన్ అనే సంతకం పెట్టకుండా వెళ్తే మాత్రం హిందువుగా కూడా ఎవ్వరూ కూడా ఊరుకునే పరిస్థితిలో లేరు. ఆ రోజు పెద్ద రగడే జరిగిద్ది. ఎంతమంది చేత ఎన్ని పూజలు చేయిస్తావో కూడా చూస్తాం మేము. మరి ఆ వైసీపీ పిలుపంటే ఇప్పుడు ఏ మేరకు ఉందో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు నీ తరపున వచ్చి చేస్తారో కూడా మాకు అర్థం కావట్లేదులే. కాకపోతే అన్నీ ఫెయిల్ అయినట్టు అమరావతి మీద ఒక్కొక్క వేసిన ప్రతి ఒక్క నింద నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇట్టానే భగవంతుడి మీద వేసావు. మరి అదేవిధంగా అది కూడా ఫెయిల్ అయ్యిద్దని చెప్పి మా పూర్తి ప్రగాఢ విశ్వాసం అనమాట. ఇక ఎంతకంటే నీకు చెప్పే ఇది లేదు. నన్ను అడిగితే నువ్వు ఒక్కడ వెళ్ళటం కాదు, నువ్వు తప్పు చేయను అడివైతే మరి మీ ఆవిడని కూడా తీసుకొని ఇద్దరు కలిసి సతీపతులుగా కొండెక్కి డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఇద్దరు వెళ్ళండి. అది నీ పర్ఫార్మెన్సు. మరి ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలకి భార్యాభర్త వెళ్ళే పక్కిని కూడా మార్చేశావు. ఇప్పుడు కనీసం ఇప్పుడన్నా ప్రజల సానుభూతి కోసమైనా సరే భారతిరెడ్డి గారిని తీసుకొని వెళ్తే బాగుంటుందని మా ఇది. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాజీ ఏజీ అనమాట. ఆయన మాట్లాడుతున్నాడు నిన్న, ఇత్తడేమో లడ్డు అంట, పుత్తడేమో మరి పంది కొవ్వు అంట, విలువ ఎక్కువ అంట. అందుకని చెప్పి పంది కొవ్వు కలపడానికి ఆస్కారం లేదంట. అంటే పంది కొవ్వు కలుపుతారు, రైట్ తక్కువ అయితే దీనిలో కలిపేసినట్టు లెక్క. అయ్యా మహాన్ బాబా పంది కొవ్వు 120 అంటయ్యా, నీకేమైనా కావాలంటే తీసుకొని కలుపుకో, దేనిలో కలుపుకొని తిను. ఎందుకంటే నువ్వు ఏజీగా పనిచేసిన పార్టీకి విలువ ఏంటంటే ఆ పంది మాంసం మీద మీరు బయటకు వచ్చిన పంది మాంసం బ్రిటిష్ వాళ్ళకి అమ్మి ఆ డబ్బులతోటి ఆ పునాదుల మీద మీరు ఈ వైసీపీ పార్టీ అనేది లేచింది. అది అందుకని చెప్పి మీకు పంది చాలా అతి పవిత్రమైంది. మరి ముస్లింలు పంది అంటే వాళ్ళకి అసలు ఎంత అంటరాందనో అంత అంటరాంది. అలాంటి అంటరాంది దాని చేత మేము ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళొచ్చినప్పుడు తిరుపతి ప్రసాదం తీసుకోండి అంటే ముస్లిమ్స్ కూడా తీసుకొని తిన్నారు. వాళ్ళ మతానికి కూడా నువ్వు కళంకం తెచ్చినట్టు అనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకొని పాపం ఏజీ గారు మాట్లాడేదానికి అర్థం పర్థం లేకుండా ఉంది. యథారాజా తదా అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి ఎట్ట మాట్లాడుతున్నాడో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఏజీలు కూడా అదే పక్కీలో మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ చూసి కాస్త మాకు హాస్యం అనమాట. ఇక లాఫింగ్ క్లబ్ లాంటిది పోయే పని లేకుండా వీళ్ళందరినీ చూసి ఆ లాఫింగ్ క్లబ్ ఖర్చు తగ్గిపోతుంది. అందుకని చెప్పి మీరు దయచేసి మా ప్రసాదాల మీద కానీ ఏదైనా కూడా అవాకులు చవాకులు పేలితే మాత్రం ఊరుకోము. మరి పాప నిన్న కొడాలి నాని మాట్లాడుతున్నాడు, మరి అదే తప్పేంటి ఇది తప్పేంటి అంటున్నాడు. మరి నేను 45 సార్లు మరి తిరుపతి వెళ్ళాను, 20 సార్లు గుండు కొట్టించుకున్నాను. నేను గుండు కొట్టించుకున్నాను కాబట్టి నాకు దేవుడి మీద ప్రేమ. మరి ఎన్నిసార్లు గుండు కొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అంటే నువ్వు చేసే పాపాలకి నివృత్తి కావటానికి కోసం అని చెప్పేసి నువ్వు గుండు కొట్టించుకున్నావు. కానీ చంద్రబాబు ఎటువంటి పాపం చేయించిన అవినీతి మరకలేని స్వచ్ఛమైన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఏ అవసరం లేదు. మరి గుండు కొట్టించుకోవడంతో దేవుడి మీద ప్రేమ కాదు. ఇవాళ పందికొవ్వుతోటి గేదెల కళేబరాల నూనెలతోటి ప్రసాదం పెట్టారు. మీ పార్టీ నాకు తెలిసి గత రెండు నెలల్లో భూస్థాపితం అయిపోవటానికి సిద్ధపడే ఇవాళ ఇట్లాంటి పనులు చేసి దొరికిపోయారని మాత్రం మేము నమ్ముతున్నాం.